అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం మున్నేరు వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రధాన అనుచరుణ్ణి దాదాపు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ గలాటలో కొంత గాయపరిచినటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. పూర్తిగా మున్నేరు వరద బాధితుల్ని ఆదుకోవడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఆ సిద్దిపేట ఎమ్మెల్యే అలాగే బీఆర్ఎస్ ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అలాగే సబితా ఇంద్రారెడ్డి, సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అలాగే పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఖమ్మం మున్నేరు వరద బాధితులను సందర్శించడానికి వచ్చారు. సో బొక్కలగడ్డ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ గలాట చోటు చేసుకుంది. అక్కడ కొంతమంది యువకులు హరీష్ రావు క్యాన్వాయ్ మీద పూర్తిగా దాడి చేశారు. అక్కడ ఆ దాడికి చాలా విఫలయత్నం చేశారు. అందులో ఆ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సంతోష్ రెడ్డి అనే యువకుడికి కూడా కొంతమేర కాలికి తీవ్ర గాయమైతుంది. సో ప్రస్తుతం సంతోష్ రెడ్డి మమతా హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర సంతోష్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా సంతోష్ రెడ్డితో మాట్లాడదాం. సో అన్న, అసలు ఏం జరిగింది? ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మున్నేరు వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు. మీరు కూడా దాంట్లో ఉన్నారు. అసలు ఒక్కసారిగా అక్కడ గలాట ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగింది, ఒక్కసారి ఆ వివరాలు చెప్పండి అన్న. హరీష్ అన్నతో పాటు మేము వస్తున్నాము. వరద బాధితుల సహాయం కోసం వచ్చాము, సహాయం చేయడానికి. వచ్చే క్రమంలో కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నారు. నేను ఎర్రల శ్రీనివాస్ గారు మా నాయకులు ముందుకు వచ్చి హరీష్ అన్న కార్ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. కార్ ఎక్కే టైంలో వెనక్కి తిరిగి చూస్తే పెద్ద గనేటు కట్టెలు ఉన్నాయి. హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నంలో వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు. నేను ముందుకెళ్ళి వాళ్ళందరూ నెట్టివేయడం జరిగింది. నెట్టివేస్తే మమ్మల్ని నెట్టేస్తావా అని వాళ్ళు తీవ్ర పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ నన్ను కారు కింద నెట్టేయడం జరిగింది. దాంతోపాటు కాలు ఫ్రాక్చర్ అయ్యింది, బాగా దెబ్బలు తాకినాయి, కారు మీద ఎక్కింది. గుండాలు కారు ఇరిగిన తర్వాత కూడా మళ్ళీ దగ్గరికి వచ్చి నన్ను గల్లబట్టుకొని ఏం రా మమ్మల్ని నూకేస్తున్నావు, మీకు సంగతి చెప్తాం, మీ అంతు చూస్తామని బెదిరించడం జరిగింది. ఈరోజు ఒక పెను ప్రమాదమే సంభవించిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మీ వెనుకనే హరీష్ రావు గారు కూడా మీ వెనుకనే ఉన్నారు. సో మీరు కనుక అక్కడ వాళ్ళని నిలువరించకపోతే వాళ్ళ చాలా ప్రమాదం జరిగేదా? నేను లేకపోతే హరీష్ అన్న మీద గణెట్ ఎత్తిసే ప్రయత్నం చేశారు. గణెట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆ గణెట్ మీద ఎత్తేస్తే చాలా ఇబ్బంది జరిగేది. చంపేసే కుట్రనే చేసినట్టున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే నెట్టివేయడంతో నాకు ఈ కార్యక్రమం జరిగింది. ఏ విధంగా అంటే కాలు ఎక్కడ బాగా దెబ్బ తగిలిందన్న మీకంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు, మీకు ఎలా ఉంది, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఫ్రాక్చర్ అయిందన్న, ఇక్కడ నుంచి ఇక్కడ కారు ఎక్కింది, బాగా ఇబ్బందిగా ఉంది, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. చూసారు కదా, పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు మాపై చేసిన దాడి కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఖమ్మం మున్నేరు వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కూడా పూర్తిగా వైఫల్యం చెందారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ మున్నేరు వరద బాధితుల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటే కనుక ఈరోజు మేము ఎందుకు రావాల్సి వచ్చేది? పూర్తిగా ఇక్కడున్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ బీఆర్ఎస్ నుంచి మేము ప్రజల్లోకి వచ్చి వెళుతుంటే ప్రజలు పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి కూడా మమ్మల్ని వచ్చి ఆదుకున్న పాపాన పోలేదంటూ మున్నేరు బాధితులు చెప్పారంటే కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న పరిస్థితి. ఒక్కసారిగా హరీష్ రావు క్యాన్వాయ్పై దాడి చేయడం ఖమ్మంలో రాజకీయ పెను దుమారం అయితే సృష్టిస్తుంది. దీని మీద మరి పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేసి బాధ్యుల్ని శిక్షిస్తారా లేదా అనేది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రొఫెసర్ నాగేంద్ర బాబుతో నేను దేవేంద్ర, ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.